నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన గ్రంథం నుండి యెషయా గ్రంథము 30వ అధ్యాయము 3వ వచనం. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును, ఐగుప్తు నీడను శరణుజొచ్చుట వలన సిగ్గు కలుగును. చూడండి, ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు చక్కని మాట తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ఇలా అంటా ఉన్నాడు మొదటి వచనంలో, యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందురు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఫరో వలన కలుగు బలము అంటే చాలామంది చాలా సందర్భాల్లో వారు దేవుణ్ణి ఆశ్రయించక, దేవుని మీద ఆధారపడక, దేవుని మాటకు లోబడక, దేవుణ్ణి వెంబడించక, సొంత నిర్ణయాలు తీసుకుంటూ సొంత ఆలోచన ప్రకారంగా వారు తమ జీవితాలను వెళ్ళబుచ్చుతూ ఉంటారు. దేవునికి వ్యతిరేకంగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక్కడ ఫరో వలన కలుగు బలము అంటే ఫరో బలమైన వాడుగా, అంతేకాదు ఐగుప్తు నీడలో ఉంటే క్షేమంగా ఉంటామని అనేక సందర్భాల్లో మనుషులు భావిస్తూ ఉంటారు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారు బానిసలుగా ఉన్నారు, పెట్టి చాకరీ చేశారు. అంతేకాదు ఫరో అనేక సందర్భాల్లో వారిని హింసించినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి కానాను ప్రయాణం చేస్తున్నారో, వారికి ఆహారం కొదువైనప్పుడు, నీరు లేక వారికి కావలసిన ఆహార పదార్థాలు కొదువైనప్పుడు వారు అనుకుంటూ ఉన్నారు, మాకు ఐగుప్తులోనే క్షేమంగా ఉన్నాము, ఐగుప్తులో మాకు ఉల్లిగడ్డలు ఉన్నాయి, ఆహార పదార్థాలు ఉన్నాయి అన్నట్లుగా వారు తిరిగి మరలా ఐగుప్తు దేశం పట్ల శ్రద్ధ వహించినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఐగుప్తులో ఉన్న గుర్రముల బలమే కావచ్చు, ఐగుప్తు నీడను శరణజొచ్చటమే కావచ్చు, ఫరో వలన నాకు క్షేమము అనుకోవటం వల్లే కావచ్చు, అది అవమానకరము, సిగ్గు కలిగజేస్తూ ఉంటుంది. చాలా సందర్భాల్లో దేవుణ్ణి వెంబడించడం ద్వారా, దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా, దేవుని నామాన్ని కొనియాడటం ద్వారా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించడం ద్వారా అనేక సమయాల్లో కొన్నిసార్లు శ్రమలు ఎదురవ్వచ్చు, ఇబ్బందులు ఎదురవ్వచ్చు, కష్టాలు ఎదురవ్వచ్చు. చూడండి, అపోస్తలుడైన పౌలు క్రీస్తుని వెంబడించిన తర్వాత అనేక శ్రమలు ఎదుర్కొన్నాడు, అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, అనేక సందర్భాల్లో గాయపరచబడ్డాడు. అలాగే యోబును చూడండి, దేవుని వెంబడించటం, దేవుని ఆశ్రయించటం, దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించాడు. అయితే ఆ విధమైన కారణం చేత దేవుని మీద భక్తిని కనపరచడం ద్వారా అనేక సందర్భాల్లో విశ్వాస పరీక్షకు కూడా లోనవలసిన పరిస్థితి వచ్చింది. కనుకనే తన భార్య అంటది, నీవు దేవుని దూషించి చనిపోవచ్చు కదా. అంటే ఇక్కడ దేవుని దూషిస్తే అతనికి క్షేమము అనే విషయము దుష్టుడు పలికిస్తున్న మాట. కనుక దేవుని వెంబడిస్తున్నప్పుడు, దేవుని ఆశ్రయిస్తున్నప్పుడు శ్రమలు ఎదురవుతాయి. అయితే వాటి వెనుక ఉండే ఆశీర్వాదము ఎంతో శ్రేష్టకరమైనది, ఎంతో గొప్పది. అయితే దేవుణ్ణి విడిచి మనకు నచ్చినట్లుగా దుష్టుడైన సాతాన్ని వెంబడిస్తే, దుష్ట సాంగత్యాన్ని వెంబడిస్తే, దుష్ట సహవాసముతో మనం సహవాసము చేస్తే మనకి మిగిలేది ఏంటి తెలుసా? అవమానము, సిగ్గు. చాలా సందర్భాల్లో దేవుణ్ణి కాదని, దేవుని ప్రక్కన పెట్టి, దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టి, దేవుని పనులను ప్రక్కన పెట్టి, దేవుని వెంబడించకుండా మనుషులను వెంబడిస్తూ ఉంటాం. వారు మనకంటే గొప్పవారు, మనకంటే బలవంతులు, మనకంటే తెలివైన వారు, మనకంటే జ్ఞానవంతులు, మనకంటే అన్ని అనుభవం కలిగిన వారు అని మనుషులు వెంబడిస్తూ ఉంటాం. ఎప్పుడైతే నీవు దేవుని వెంబడించడం మానేసి మనుషులు వెంబడించడం ప్రారంభించావో, దేవునికి చెందవలసిన ఘనత దేవునికి చెందనివ్వకుండా మనుషులను ఎప్పుడైతే పొగుడుతూ వారి ప్రేమ కోసం నువ్వు తప్పించావో, అప్పుడు నీ జీవితంలో అవమానాలు, నిందలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఎదురవుతుంది. ఎందుకు తెలుసా? ఈ లోకపు మనుషులు నిన్ను అవసరానికి వాడుకుని విడిచిపెడతారు. ఈ లోకపు మనుషులు నిన్ను అవమానాలలో, నిందల్లోకి నెట్టివేస్తారు. ఈ లోకపు మనుషులు స్వార్థపూరితమైన వారు. ఐగుప్తులో ఉన్న ఫరో వంటి వారు, ఫరో వంటి మనుషులు అవసరానికి నిన్ను వినియోగించుకుని తదుపరి నీ జీవితాన్ని పతన వైపు నెట్టివేస్తారు. తర్వాత దానివల్ల కలిగే ప్రతిఫలం ఏమిటో తెలుసా? అవమానము, సిగ్గు మాత్రమే. అదే నీవు దేవుణ్ణి వెంబడించగలిగితే, దేవుని ఆశ్రయించగలిగితే, దేవుడు నీకు గొప్ప ఘనతను, పేరు, ప్రఖ్యాతలు ఇస్తాడు.
చాలా సందర్భాల్లో దేవుని మాటకు లోబడక పాపమును కూర్చుకుంటూ ఉంటాం. పాపపు ఆలోచనలో బ్రతుకుతూ ఉంటాం. పాపమే శాశ్వతమని, పాప సంబంధమైన జీవితమే గొప్పదని పాపానికి ప్రాధాన్యత మనం ఇస్తూ ఉంటాం. దేవుని అడగక, దేవుని ఆలోచన ప్రకారంగా కాక, దేవుని చిత్తానుసారంగా కాక మనకు నచ్చినట్లుగా మనం బ్రతుకుతూ ఉంటాం. అందుకని భక్తుడు అంటాడు, తమ దృష్టికి తాము జ్ఞానులమనియు, తమ ఎన్నికలు తాము బుద్ధిమంతులమని ఎంచుకున్న వారికి శ్రమ. నేను జ్ఞానిని కదా, నేను బుద్ధిమంతుని కదా, నేను మంచివాడిని కదా అని అనుకుంటూనే మనకు నచ్చినట్లుగా మనం బ్రతికితే శ్రమలోనికి వెళ్ళిపోతాం, అపాయంలోనికి వెళ్ళిపోతాం. కనుక ఈరోజు నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఫరోను ఆశ్రయిస్తున్నావా? ఐగుప్తు నీడను ఆశ్రయిస్తున్నావా? అయితే సిగ్గు అవమానము కొరకు నువ్వు ఎదురు చూడవలసిందే. కానీ వీటన్నిటిని విడిచి దేవునికి లోబడి దేవుని ఆశ్రయిస్తే, దేవుని వెంబడిస్తే, మనుషులను ఆశ్రయించట కంటే, రాజులను ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కనుక భక్తుడు సెలవిచ్చినట్లు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఎవరి బలాన్ని నమ్ముతున్నావు? ఎవరి జ్ఞానాన్ని కొరకు ఎదురు చూస్తున్నావు? సృష్టికర్త అయిన దేవుని వైపు నువ్వు చూడగలుగుతున్నావా? లోక సంబంధమైన మనుషుల గొప్పతనం కోసం నువ్వు ఎదురు చూస్తున్నావా? ఒకసారి పరిశీలన చేసుకో. ఆత్మీయ జీవితంలో నీ విశ్వాస జీవితం ఎలా ఉందో పరీక్షించుకో. దేవునికి ఇష్టమైన బిడ్డగా నీవు జీవించు. అట్టి ధన్యత కృప దేవుడు మనకు అనుగ్రహించి ఆయన దయలో కృపలో క్షేమంగా ఉండి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవితం గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మరొకసారి మీ పాసందుకు రావడానికి దండితను బట్టి నీకు వందనాలు. అవును ప్రభువా, ఫరో బలం వల్ల మాకు కలిగేది సిగ్గు, అవమానమే. ఐగుప్తు నీడను ఉండడం వల్ల మాకు సిగ్గు కలుగుతుంది. కనుక నిన్ను ఆశ్రయించి నిన్ను వెంబడించే భాగ్యం దయచేయమని, ఎంతైతే వాక్యం ఉన్నారు వారందరూ బలపరచమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.